హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎప్పుడు పచ్చి రొయ్యలతో పులుసు ఫ్రై అయినా అప్పుడప్పుడు ఇలా టమాటాతో కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా రొయ్యలను తీసుకొని అందులో కొంచెం పసుపు, ఉప్పు, నిమ్మరసం వేసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల రొయ్యలలో ఉన్న పచ్చి వాసన పోతుంది. ఇప్పుడు వీటిలో కొంచెం కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి వేసుకొని రొయ్యలకు పట్టే విధంగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ పోసుకొని వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఉల్లిగడ్డ ముక్కలని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిలోకి రొయ్యలను వేసి కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు వీటిలోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వేసుకోవడం వల్ల టమాటా ముక్కల్లోని వాటర్ అంతా బయటికి వచ్చేసి టమాటా ముక్క తొందరగా ఉడుకుతుంది. చూసారు కదండి ఎంత మెత్తగా ఉడికిపోయాయో టమాటా. ఇప్పుడు దీనిలో కొంచెం గరం మసాలా వేసుకొని 2 నిమిషాల తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చి రొయ్యల కర్రీ రెడీ అయిపోయినట్లే. చూసారు కదండి టమాటాతో పచ్చి రొయ్యల కర్రీ ఎలా తయారు చేసుకోవాలో. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.